చెందుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు బయట ప్రొటెస్ట్ చేస్తున్నారు. అయితే యాజ్ ఎన్ అనలిస్ట్ మీకు ఏమనిపిస్తోంది? అంటే ఇప్పుడు అవసరమా అది అనేది ఉందా, లేకపోతే తప్పేం లేదు, రూపం నాగరికతకి దగ్గరలోనే ఉంది అనిపిస్తుంది? ఏంటి మీ అనాలిసిస్? వెనక్కైనా తీసుకోవాలి, దాంట్లో ఇంకొక వాక్యం యాడ్ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ఒక్కలే కాదు వ్యతిరేకించేది, తెలంగాణ వాదులంతా కూడా నిజమైన తెలంగాణ యోధులు, తెలంగాణ ఉద్యమకారులు దాన్ని అపోజ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మేము జర్నలిస్ట్గా ఉన్నాం, ఒక తెలంగాణ ఉద్యమకారు కూడా అపోజ్ చేస్తున్నాను. తెలంగాణ వాదం కానీ, తెలంగాణ విగ్రహ రూపం కానీ, తెలంగాణ యొక్క అస్తిత్వం కానీ, ఆత్మగౌరవం అంతా కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ సొంతం కాదు. తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ మీద ఉన్న ప్రేమ మీద ఉన్న ప్రతి పౌరుంది ఉంటుంది. తెలంగాణ మీద ప్రేమ లేని, దోషం లేని రైఫిల్ పట్టుకునే వాళ్ళకి ఏం తెలుసా దాని విలువ, కానీ అదే రైఫిల్ రెడ్డి గారి గురించి ఏం తెలియదు జనానికి. అయితే ఈ రూపం మార్చడం అనేది చాలా కుట్ర దాగి ఉంది దీని వెనక. దీన్ని చాలా అపోజ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఇది శిశుపాలుడు మాదిరిగా 100వ తప్పు. ఆయనను ఉపేక్షిస్తానికి ఏమాత్రం ఏ క్షణం కానీ కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. శిశుపాలునికి ఆనాడైతే 100 తప్పులు దాకా క్షమించి ఊరుకున్నారు, అలాగే ఈ సమాజం అంతా కూడా రేవంత్ రెడ్డి చేసేటువంటి ప్రతి తప్పు. అందశ్రీ గారు తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి పాటకు భాషేతరులు మన తెలంగాణ ఏతులు ఏదైతే మ్యూజిక్ చేయించడంతో పాటు దానికి తను స్వయంగా సర్టిఫికేట్ చేసుకున్నాడు, తెలంగాణలో ఎవరున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు అని. సో ఆనాటి అక్కడి నుంచి మొదలు పెట్టుకున్నా, ఎన్నో చూసుకున్నా, తెలంగాణకు రేవంత్ రెడ్డి చేసినటువంటి 100వ తప్పుగా నేనైతే భావిస్తున్నాను. ఇది శిశుపాలుడు 100వ తప్పుగా చెప్తున్నాను. ఇంకొకటి, అసలు ఈయన చెప్తున్న వాదనలో ఎంతవరకు సమంజసం మనం కూడా ఆత్మలోకనం చేసుకోవాలి. నిజంగా అది ఆయన చెప్తుంది కరెక్టేనా, మనం ఎందుకు అపోజ్ చేయాలి, ఎందుకు అపోజ్ చేయకూడదు? ఆయన చెప్తున్నట్టు విధానం చూస్తే ఆయన చేస్తున్న దానికి కారణం ఏంటి వెతికాను ఫస్ట్. కేవలం తెలంగాణలో కేసీఆర్ కానీ మార్కుంటే మనం మననలేము అని రేవంత్ రెడ్డి భావించాడా అని ఆలోచిస్తే అవునే కాదు. ఆయన ఒక్కడే కాదు, ఆయన గురువు యొక్క చెప్పినటువంటి సిద్ధాంతాలు, ఆయన గైడ్లైన్ ప్రకారమే జరుగుతుంది. తెలంగాణలో కేసీఆర్ 100% అండి, ఇది నథింగ్, 100%. కానీ నేను చెప్తాను, నేను నా వాదనను నిరూపించుకుంటాను, నా వాదన కూడా నేను నిరూపించుకుంటాను. ఈ తెలంగాణలో కేసీఆర్ కానీ, తెలంగాణ పదం కానీ, తెలంగాణ ఆత్మగారు వినిపిస్తుంటే నేను తెలంగాణలో కాలు పెట్టలేనని చంద్రబాబు నాయుడు అనుకొని చాలా చాకచక్యంగా వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటి ఖచ్చితంగా జరుగుతుంది. వ్యూహాత్మకంగా తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు చేస్తున్నారు? ఖచ్చితంగా 100%. ఇక్కడ టాస్క్ ఇచ్చాడు, నువ్వేం చేస్తావో తెలియదు. నేను చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు ఇచ్చిన టాస్క్ ఫుల్ చేస్తున్నాడు. 100% ఖచ్చితంగా రైఫిల్ రెడ్డి ఖచ్చితంగా ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన కేసు నేను చెప్తానండి. తెలంగాణ సిగ్గుపడాలి మనం. ఎందుకో చెప్తాను, ఈ రోజు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడి తెలంగాణ ప్రతి వారి యొక్క పాత్ర, అది సోనియా గాంధీ చెప్పాడు, కేసీఆర్ గురించి చెప్పలేదు, తెలంగాణ మన కోదండరామ్ రెడ్డి పాత్ర గురించి చెప్పలేదు. అసలు ఆయన పాత్ర కూడా చెప్పుకుంటే బాగుండే, కానీ లేదు కదా, ఆయన రైఫిల్ రెడ్డి కాబట్టి ఆయన కూడా లేదు. తెలంగాణ ఈ రోజు తెలంగాణ ఆత్మగౌరవ దినం కాదు, ఈ రోజు తెలంగాణ విద్రోహ దినం. యాక్చువల్గా 9వ తారీఖు తెలంగాణ ఇచ్చి వెనక్కి తీసుకున్నటువంటి రోజు, ఈ రోజు వెనక్కి తీసుకున్నటువంటి కారణమైనటువంటి రోజు ఈరోజు ఆమె పుట్టినరోజుకు నువ్వు వేడుకలు చేసుకుంటావని చెప్పి ఆ రాక్షస అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ఉన్న ప్రసన్నం చేయడం యావత్ ఆ 3 కోట్ల 4 కోట్ల ఆత్మగౌరవం దెబ్బతీస్తాడా? భారతమాతకు లేనటువంటి ఆబ్జెక్షన్, తెలంగాణ తెలుగు తల్లికి లేని ఆబ్జెక్షన్, కన్నడ తల్లికి లేని ఆబ్జెక్షన్, తమిళకి లేని ఆబ్జెక్షన్, సగటు మహిళ అని సగటు స్త్రీ అని చెప్పేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి పదాం వెళ్దాం కెమెరాలు పట్టుకుని సగటు స్త్రీ ఎలా ఉంది అట్లా పెట్టినా చూపిస్తున్నాను. తెలంగాణ మహిళ గడియ కడియాలు పెట్టుకోదా? నీ విగ్రహానికి గడియ కడియాలు ఎక్కడున్నాయి చూపించు, కడియాలు ఎక్కడున్నాయి చూపించు. ప్రతి పల్లెకి వెళ్దాం పదా. ఏం మాటలు మాట్లాడుతున్నాడు ఆయన? పదా వెళ్దాం పదండి మనం కూడా ఇప్పుడే. తెలంగాణ గడియ కడియాలు ఉండవా? తెలంగాణ ఆస్తి పెట్టుకోదా? తెలంగాణ తల్లి మెట్టలు ఉండవా? మట్టలు తీసేసారు ఎందుకు? ఇది అభయాస్తం అవుతుందా? కాంగ్రెస్ ఇది కేవలం తెలంగాణ పదాన్ని ఆనాడు నిషేధించారు. తెలంగాణ భావజాలను చంపడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్ర ఇది. తెలంగాణ ఆత్మగౌరవం చంపాలని చూస్తున్నాడు, కానీ ఆ విషయం తెలియదు. ఎంత ఒత్తిడి చేస్తే అంత ఎక్కువ ఉప్పొంగిపోతుంది. ఆయన టార్గెట్ కేసీఆర్ కావచ్చు, కానీ ఇక్కడ బలవుతుంది తెలంగాణ ఆత్మగౌరవం.
అందుకని ఇంత అపోజ్ చేసు. నువ్వు కేసీఆర్ని ఏమైనా విమర్శించుకో, నువ్వు కాళేశ్వరం మీద కేసులు పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు దొంగ అనుకో, ఏదో అంటున్నాడు అనుకో, మాకు అభ్యంతరం లేదు. అంటే ఇక్కడ మీకు తెలంగాణ అదే చెప్తున్నాను, కేసీఆర్ గారి మీద కోపంతోనే తెలంగాణ 100% బహిరంగంగా చెప్పాడుగా. కేసీఆర్ గారి మీద కోపం బహిరంగంగా చెప్పాడు, కేసీఆర్ పేరు లేకుండా చేస్తా, నామరూపాలు లేకుండా చేసేస్తా, ఆయనట మీకు ఏం తొలగించా, ఆయన పెట్టుకున్నా అది తొలగించా అని చెప్పి బహిరంగ నిస్సగ్గుగా మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఇవి చేస్తారని నేను ఎలా అనుకుంటాను? ఖచ్చితంగా కేసీఆర్ టార్గెట్గా పెట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇవి రూపుమాపితే ఆయన ఏదో వెలుగుతా అనుకుంటున్నాడు, కానీ రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పడానికి తెలంగాణ సమాజం రెడీగా ఉంది. ఇప్పుడు నేను చూపిస్తాను, ఇప్పుడు చూపిస్తాను నీ తెలంగాణ స్వరూపంతో మీకు కొంత ఆవేదన కనిపిస్తుంది. ఒక్క నిమిషం, ఇంతకు ముందు ఉన్న తెలంగాణ తల్లి స్వరూపం గానీ ఆకృతి గానీ సమంజసంగా ఉందా? అదే యాక్సెప్ట్ చేస్తారా? నేను చెప్తాను. ఇక్కడ ఇది జరగడానికి, ఇంత అవమానం జరగడానికి కారణం ఉండండి, నేను అదే చెప్తాను ఉండండి. ఇదంతా కూడా ఇది కారణం, ఇంత అవమానం జరగడానికి కారణం కేసీఆర్ అని నేను చెప్తా ఉన్నా, ఆరోపిస్తున్నా కూడా. ఎందుకు చెప్తాను అది కూడా, ఈనాడు ఆయనాడు అదే యాక్చువల్గా అయితే సాంప్రదాయాలని భారత ప్రభుత్వం ఇంతవరకు సాంప్రదాయబద్ధంగా విగ్రహాన్ని ఎప్పుడూ ప్రకటించలేదు, తెలుగు తల్లి ప్రకటించలేదు. అదే సాంప్రదాయం కొనసాగించి కేసీఆర్ కూడా చేయలేదమ్మా. కానీ ఎవరు అనుకుంటారు ఇంత దగా చేస్తారని? ఆనాడు కాలేజ్ అన్నట్టే కేసీఆర్ కూడా అనుకోలేదు. ఎవడొస్తాడు ఇట్లాంటి దగా కోరడు, ఆంధ్ర బూట్లు నాకు ఇటు వస్తాడని అనుకోలేదు కదా. పర్సనలే తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసి పర్సనల్ గా తీసుకుంటాను. నాకు ఖాతే కానీ నాకు తెలంగాణ ముఖ్యం, నన్ను ఎవరు గౌరవించుకోవడం లేదు. అదే తెలంగాణ ప్రజలే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్థాపించారు. ఎవరు అనుకుంటారు ఇట్లా చేస్తారని చెప్పాడా? నేను మారుస్తాను. తెలంగాణ ఇగో వాళ్ళ మేనిఫెస్టో, దీంట్లో 6 గ్యారెంటీలు. ఇగో వాళ్ళ మహాలక్ష్మిలో 2500 జూమిట్ ప్లీజ్. ఎవరు అనుకున్నారు చంపలేసుకునేలా చేస్తాడా? ఇవి అమలు చేయమనండి. దాని చుట్టూ ఎందుకు, దాని వైపు ఎందుకు పోతున్నారు? ఏం అవసరం అని చెప్తున్నారు? ఏం ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా? ఈ తెలంగాణ సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? చెప్పండి. వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు నిధులను రెచ్చగొట్టిండ్రు నిజమే అని చెప్పేసి అనుకుంటే కనుక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇచ్చింది? ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజల నిధులు నియామకాలు అనేది ఒక జీవం, దాన్ని పట్టుకొని పోరాటం జరిగింది. ఆనాడు పోరాటం జరిగింది కాబట్టి తెలంగాణ ఈ రోజు పచ్చి అబద్ధాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేయడానికి ఈ రోజు ముందుకు వచ్చింది, ప్రజల్ని సర్వనాశనం చేయడానికి వచ్చింది. వాళ్ళు ఇచ్చిన హామీని తుంగలో తొక్కడానికి, ప్రజలకు ఉపయోగపడడానికి, ప్రజలకు ఉపయోగపడడానికి కాదా? ఉండండి, ఆంధ్ర తల్లేమో తెలుగు తల్లేమో బంగారు వర్ణంలో ఉంటుంది, భరతమాత చూపిస్తాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మన ఇంట్లో ఆవిడ నగలు పెట్టుకుంటుందా అన్నాడు. మరి అలా భార్యను తీసి ఫోటోలు చూద్దాం, నెట్లో కొట్టండి. వజ్ర వైద్యరాలు పెట్టుకోలేదా? వ్యక్తిగతంగా పోకూడదు వాస్తవానికి, కానీ ఆయన తెచ్చిన ప్రస్తావన వ్యక్తిగతంగా పోయిండు, ఆయన భార్యను బయట పెట్టుకున్న ఆయన ఉండే రూపానికి జనరల్ గా ప్రతిరోజు ఉండే రూపానికి దాని సర్టిఫికేట్ ఎట్టించుకుంటావు? ఇది సగటు సామాన్యులు, మేము ఇది ఆధిపత్య కులానికి సంబంధించిందా? విగ్రహం ఆధిపత్యం, అది భరతమాత ఆధిపత్యమా? మనం బానిసలం అని చెప్తుంటారు కదా, మన ఆధిపత్యమా? భరతమాత విగ్రహం తీయండి, ఫోటో తీయండి, ఇక్కడ చూపించండి. దీంట్లో నగలు లేవా? రాజస్వం లేదా దీంట్లో? నేను చెప్తా చూడండి, ఇది నగలు కాదా? ఇది నగలు కాదా? నగలు కాదా? నువ్వు పెట్టింది అంటే తెలంగాణ నగలు ఎక్కడ ఉన్నాయి అన్న చూపిస్తాను, నువ్వు కూడా చూపిద్దు. తెలంగాణ నగలు ఎక్కడ ఉన్నాయి? గడియకడియాలు ఎక్కడున్నాయి? నీ చెయ్యి వచ్చినటువంటి ఆ విగ్రహ రూపంలో తెలంగాణ గడికడియాలు ఉన్నాయా? చేతి కడియాలు ఉన్నాయా? చంద్రవంకలు ఇక్కడ ఉంటాయి, దోసిత్తుల గింజ పెట్టుకుంటారు, పల్లెటూరుకి వెళ్ళి చూపిస్తా. సగటు మహిళ దోసిత్తుల హారాలు పెట్టుకుంటాయి, అది పెట్టాడా? మరి నువ్వు ఎవడు మళ్ళీ ఇంకా చెప్పాలని ఇంకా నాకు అన్పార్లమెంట్ లాంగ్వేజ్, నాకు సభ్యత అర్థం వస్తుంది. ఆయన తిట్టాల్సిన చాలా ఉంది. అంటే నువ్వు ఎవరి సూచనలకు ఏదో ధ్యేయంగా పెట్టుకొని తెలంగాణ మీద, తెలంగాణ ఆత్మ మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద అస్తిత్వాన్ని దెబ్బపడుతున్నావు. నీకు ఈరోజు మందబలం ఉండవచ్చు, ఈరోజు అవకాశం ఉండవచ్చు, సమయం వచ్చిన ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం. మేము మళ్ళీ ఉద్యమం చేయడానికి మా డప్పు డోలు ఉద్యమం ఉస్మాన్ యూనివర్సిటీలు, మా అన్ని కళాకారులు, సబ్బండ వర్గాలు సిద్ధంగా ఉన్నాం. సమయం కోసం వేచి చూస్తున్నాం. తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ సంపద మీద, తెలంగాణ ఆస్తుల మీద తీసుకుపోయి నువ్వు ఆదానికో అంబానికో చంద్రబాబు చెప్పిన దగ్గర సంతకాలు పెడతా అంటే చూస్తూ మౌనంగా ఊరుకోవడానికి మేమేమో చంద్రగాడి ఉద్యమాన్ని మర్చిపోయినాం కాదు. 6 తరాలు పోరాడితే వచ్చినటువంటి తెలంగాణ, 6 తరాల నుంచి వెయిట్ చేసినటువంటి తెలంగాణను తీసుకొచ్చి నువ్వు తాకట్టు పెట్టి
నీ అజ్ఞానంతో నీ మరుగుజ్జు ఆలోచనలతోటి తెలంగాణ తీసుకెళ్లి మళ్ళీ బానిసలు వెతుకు. ఇంతవరకు ఉన్నాయంటే 14 ఏళ్ళ చరిత్ర ఎన్కౌంటర్ జరిగిందా తెలంగాణలో? నిన్న మలుగు జిల్లాలో జరిగింది. ఇంతవరకు 144 కర్ఫ్యూ అక్కడ ఉందా తెలంగాణలో? ఈ రోజు ఉంది. ఈ కల్లోలిత ప్రాంతం వైపు నెట్టుకెళ్తున్నాడు. ఎందుకంటే తెలంగాణ ఆర్థికంగా వెనకబడితే మళ్ళీ ఆంధ్ర చంద్రబాబు నాయుడు కనసన్నలో పనిచేస్తున్నాడు. శ్రవణ్ కుమార్ గారు, ఖచ్చితంగా మీరు ఇది పదే 100%. ఏపీ నుంచి ఇది నేతలు 100%. తీసుకొస్తున్నారు. ఇది ఇప్పుడు 100%. విగ్రహాన్ని మార్చడం వలన తెలంగాణ మార్చండి. సమాజానికి వచ్చే ఉపయోగం ఏందో చెప్పండి. చెప్పండి. దీని వలన మన లేకపోతే స్థితిగతులు ఏ విధంగా మారతాయో చెప్పండి. లోకేష్ దీని వలన అమెరికాకి ఏ వెళ్ళి విధంగా తెలంగాణ మారుతుందో మ్యాప్ గురించి ఎందుకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసిండు? వేరే విషయాలు మాట్లాడొద్దనండి. కాదు. కాంగ్రెస్ బీజేపీ మేడం, ఇంకోటి నేను మాట్లాడొద్దని అంటుంటే చెప్పండి. కోపం వస్తుండొచ్చు. లోకేష్ బాబు ఇక్కడ అమెరికాకి వెళ్ళి ఎవరిని ఎవరన్నా కోపం కాదండి. లేదు. సబ్జెక్ట్ మరి ఏంటి? మనం లేకపోతే- ఏపీ అవును, నేతలు ఆ, రైట్. తీసుకొచ్చి సబ్జెక్ట్ లేకపోతే- కానప్పుడు ఆయన సవా లక్ష సబ్జెక్టు కాని విషయాలు చాలా మాట్లాడారు. ఒక నిమిషం. అప్పుడు ఎందుకు మీరు ఒక నిమిషం. ఓపిక సబ్జెక్ట్ విన్నారు? మాట్లాడతారు. ఓపిక విన్నారు కదా? నేను చెప్తా. అప్పుడు ఆయన- సబ్జెక్ట్ కానప్పుడు ఇప్పుడు నేను బీజేపీ చెప్తా. మనం నేను రన్ ఆఫ్ ది సబ్జెక్ట్ నేను రన్ ఆఫ్ ది చెప్తాను. సబ్జెక్ట్ అయినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మేడం, ఎందుకు ఆపలేదు? ఒక మేడం, నిమిషం. ఆయన ఒక సబ్జెక్ట్ నిమిషం. లేకుండా నేను చెప్తా మాట్లాడండి. ఎందుకు ఆపలేదో నేను చెప్తా. ఆయన ఆయన సబ్జెక్ట్ లేకుండా చెప్తున్న మాట్లాడండి. సబ్జెక్ట్ కి మేడం, కౌంటర్ మేడం, ఇవ్వడానికి అక్కడ పివి రెడ్డి గారు ఉన్నారు. మేడం, BJP మీరు కూడా తరఫున మీరు కూడా కౌంటర్ అయితే ఇవ్వండి. అక్కడ సబ్జెక్ట్ ఏపీ తరఫున నుండి మనం ఎవరిని పిలవలేదు. ఒక్క నిమిషం. కన్క్లూజన్ చివరికి రైట్. ఎందుకు మరి లోకేష్ అమెరికాకి వెళ్ళినప్పుడు నైబర్హుడ్ స్టేట్ లో 144 సెక్షన్ కర్ఫ్యూ ఉందని ఎందుకు ప్రజెంట్ చేసిండు? పెట్టుబడులకు వెళ్ళినప్పుడు ఇక్కడ అస్తిత్వం గురించి చెప్పడానికే కదా. మరి మీరు నేను అదే చెప్తున్నాను కదా. మరి అక్కడ ఆయన ఏపీ చంద్రబాబు పాత్ర లేదని ఎలా చెప్పగలుగుతారు మీరు? పాత్ర ఉందని మీరు ఏ విధంగా ఖచ్చితంగా చెప్తున్నారు? అమెరికాలో ఎందుకు స్లైడ్ ఎలా చేసి మరీ justify చూపించిండు? చేస్తారు మీరు? అమెరికాలో స్లైడ్ చేసి చూపించిండు. ఏమని? తెలంగాణలో కర్ఫ్యూ ఉంది, 144 ఉంది. ఇక్కడ మా స్టేట్ పక్క స్టేట్ తమిళనాడులో ఇలా గొట్టక వస్తున్నారు, మా స్టేట్ లో పెట్టుబడులు పెట్టండి అని స్పష్టంగా వై ఇట్ ఇస్ బెటర్ టు అదర్ దెన్ ఖచ్చితంగా అదర్ స్టేట్స్ గురించి ఇక్కడ పోలిక చూపించింది. ఉంటుందండి. 144 ఎందుకు ఏ గత అవసరం వచ్చి ప్రభుత్వంలో కూడా పెట్టింది? చాలా పోలికలు వచ్చాయి. దానికి 144 తెలంగాణ ఎందుకు తనకి వచ్చింది? సంబంధం లేదు. ఎవరికి ఒక్క నిమిషం, 144 ఒక్క ఎందుకు నిమిషం. వచ్చింది? ఆ, కల్లోలిత నరేష్ గారు, ప్రాంతం ఒక్క ఎందుకు నిమిషం. ప్రకటిస్తున్నారు? సారీ, చాలా వైలెంట్ గా అయింది. ఖచ్చితంగా. ఇప్పుడు వాస్తవాలు బయట మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను కూడా ఓ ప్రదేశానికి రాజకీయ నాయకుడిగా ఆస్పిరేషన్ పెట్టుకున్నా. నేను కరెక్ట్ గా